హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకునే పుట్నాల పప్పు చెక్కని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. అంటే కొంతమంది పప్పు చెక్కని గట్టిగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు. సో రెండు విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ బౌల్ తీసుకొని 250 గ్రాములు పుట్నాల పప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఇలాచీ వేసుకోవాలి, కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి. వేసుకొని అలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని మనం 250 గ్రాములు పుట్నాల పప్పు తీసుకున్నాం కాబట్టి 550 గ్రాములు అర కేజీ బెల్లం తీసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. నేను పల్లి కూడా వేసాను. అలా కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకొని పట్టు తీసి అలా పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకొని ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం చూడండి మనకు పాకం దగ్గర పడుతుంది. సో బెల్లాన్ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. చిన్న బౌల్లో వాటర్ తీసుకొని మీకు సాఫ్ట్గా పప్పు చెక్క కావాలంటే లేత పాకం పట్టుకోవాలి. అలా లేత పాకం వస్తే చాలు. మీకు గట్టిగా కావాలంటే ఇంకో 2 మినిట్స్ ఆగితే గట్టిగా ఉండవుతుంది. సో అలా పాకం వచ్చాక మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పల్లీలను కూడా వేసి బాగా కలుపుకొని గీ రాసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలా వేసిన తర్వాత మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అలా కట్ చేసుకోవాలి. పీసులు కట్ చేసుకొని పీసులు తీయకుండా ఒక 1/2 అవర్ పక్కన పెడితే మనకి ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత పీసులు తీసుకొని తినేయడమే, అంతే. పుట్నాల పప్పు చెక్క రెడీ. చాలా ఈజీగా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, అంతే.